సెల్లర్ ఎలాగే చెప్తారు ఈ ప్రాసెస్ బెటర్, అది ఎంత వేస్టో ఈ వీడియో చూస్తేనే తెలుసు. సో ఇప్పటికి ఆగదు షిప్ చేస్తుంది అన్నది మన ఫోన్కి ఒక బ్రెయిన్ లాంటిది. అలాంటిది దాన్ని తీసుకోకపోతే మనం వేస్ట్. ఇప్పటికీ షాప్ సెల్లర్స్ కూడా అసలు ప్రాసెస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి టెక్నికల్. సో ఈ రోజు మనం అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసాం. సో ఈ వీడియో కోసం అయితే నేనైతే షార్ట్ వీడియోస్లో 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. సో ఆ టార్గెట్స్ని కంప్లీట్ చేశారు కాబట్టి నేను లాంగ్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. సో ఈ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాసెస్, హౌ ఈజ్ ఇట్ వర్క్. సో ఈ టాపిక్ మీద అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అయితే ముందుగా అందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో అక్కడ కింద కామెంట్ చేయండి. మన ఈ ఛానల్ అనేది 2 స్టేట్స్కి తెలుగులో, సో ఆల్ ఇండియా కూడా అవుతుంది. సో నేనైతే ఇంగ్లీష్లో చేయడం లేదు. సో ఫస్ట్ మీకు చేసేదా తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో మీకోసం ఇది చేస్తున్నా కాబట్టి కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్. సో హలో గైస్, ఈరోజు మనం అయితే వాట్ ఈస్ ద ప్రాసెస్, హౌ ఇస్ ఇట్ వర్క్, వాట్ ఈస్ ద పార్ట్స్, వీటన్నిటి మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా అందరైతే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కూడా బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుని, ఎందుకంటే నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో నేను పెట్టే ఎవ్రీ కంటెంట్లో పాయింట్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేసినా ఒక చిన్న పాయింట్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఫుల్గా. సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మార్కెట్లో బయట ఈ మొబైల్ ప్రాసెస్ బెస్ట్, ఈ మొబైల్ ప్రాసెస్ బెస్ట్ అని చెప్తుంటారు. అలా కాదు, అసలు నిజానికి ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈ 2025 ఏ ప్రాసెస్ బెస్ట్ అన్నది ఎవరికీ తెలియదు. ఆల్సో ద మొబైల్ షాప్ వాళ్ళకి కూడా తెలియదు. సో మాకు తెలుసు అన్నట్లయితే చెప్తుంటారు, బట్ ఎవ్వరికి తెలియదు. సో గైస్, మనమైతే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ అవి ఏంటో ముందు చెప్తాను. వాట్ ఈస్ ద ప్రాసెస్, నెక్స్ట్ వచ్చేసి హౌ ఇస్ ఇట్ వర్క్, అలాగే నానోమీటర్స్ అంటే ఏంటి, అలాగే టైం స్పీడ్ అంటే దాని స్పీడ్ ఉంటుంది అదంటే ఏంటి, క్యాషింగ్ మెమరీ అంటే ఏంటి. సో వీటన్నిటి మీద ఆల్సో ద ఆక్టోకోర్, ఈ 2025లో ఏ ప్రాసెస్ బెస్ట్, ఏ ప్రాసెస్ టాప్లో ఉంది, సో అన్నది అనేది నేను చెప్పను, బట్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ప్రాసెస్ అనేది. సో కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్, ఓకేనా. ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను. పాయింట్ 1 వచ్చేసి అసలు ప్రాసెస్ అంటే ఏంటి. ప్రాసెస్ అన్నది మన ఫోన్కి ఒక బ్రెయిన్ లాంటిది. సో ప్రాసెస్ లేకపోతే మన ఫోన్ ఏది చేయలేదు. సో ప్రాసెస్ అంటే మన ఫోన్కి బ్రెయిన్ లాంటిది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, సో అది మీ దగ్గరికి వస్తుంది. అలాగే మీ ఫోన్లో గేమ్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్ ఏదో ఒక ఓపెన్ చేశారు. సో ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ప్రాసెస్కి ఇచ్చారు, అది ఏం చేస్తుంది, అది వర్క్ చేసి ఇస్తుంది. ఫర్ ఇంకోటి, చెఫ్కి ఇన్స్ట్రక్షన్ అంటే చెఫ్కి ఫుడ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అది గుర్తుంటే, ఐటమ్స్ అని గుర్తుంటే స్పీడ్గా అవుతుంది. అలాగే మన మొబైల్ కూడా మనం ఏది ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో, ఐ మీన్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే కోడింగ్, ఇటువంటి సంబంధించిన బైనరీ లాంగ్వేజ్ అంటారు, దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ ఇన్స్ట్రక్షన్ గుర్తుంటే మన మొబైల్ చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ 2 అనమాట. సో అసలు ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. సో ముందుగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, మీరు ఇంకా లైక్ చేయలేదు అర్థమవుతుంది. సో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్ చేయండి, లేదంటే హాయ్ అయినా కామెంట్ చేయండి, అప్పుడు నాకు సాటిస్ఫై ఉంటుంది. ఒక ప్రాసెస్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇది ఎలా అంటే ఒక కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా అలా. సో ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తాయంటే, ఈ ట్రాన్సిస్టర్స్ ఆన్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక సిగ్నల్ని, దాని ఇన్స్ట్రక్షన్ని ఏం చేస్తాయంటే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేసిన దాన్ని ప్రాసెస్ చేయడం, అలాగే అండ్ రిజల్ట్ని చెప్పించడం. అంటే రిజల్ట్ ఏమొస్తుందో అది చూపిస్తుంది, లేదంటే చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్, ఒక చెఫ్ స్టవ్ ఆన్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఫుడ్ తయారు చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, సర్వ్ చేస్తాడు. ఎవరికి ఏది కస్టమర్ ఉంటే దాన్ని సర్వ్ చేస్తారు. సో అలాగే మన ప్రాసెస్ కూడా మన మెమొరీలో ఉన్న డేటాని అనలైజ్ చేసి అండ్ ట్రాన్స్ఫర్ చేసి దేన్నైతే ట్రాన్స్ఫర్ చేసిందో దాన్ని అయితే డిస్ప్లే మీద చూపిస్తుంది. ఇప్పుడు మీరు గేమ్ ఓపెన్ చేశారు, దాన్ని ఏం చేస్తుంది, ట్రాన్సిస్టర్ తీసుకొని ఏంటి, ఇతను గేమ్ ఓపెన్ చేస్తున్నాడు, ఓకే. ఆ ప్రాసెస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ని వర్క్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, వర్క్ చేసిన దాన్ని ఏదైతే ఉంటుందో ఆ గేమ్ని మన డిస్ప్లే మీదకి అయితే ప్రజెంట్ చేస్తుంది. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ 3, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమీ లేదు గైస్, నానోమీటర్స్. నానోమీటర్స్ అంటే ఏంటి అనుకోవచ్చు. నానోమీటర్స్ అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ దగ్గర 3 నానోమీటర్ అని ఉంటుంది. బట్ నానోమీటర్ అనేది లాంగ్ వర్డ్స్ ఉండదు.
నానోమీటర్ అంటే ట్రాన్సిస్టర్ సైజు. ఓకేనా, మనం ఇంతకుముందు ట్రాన్సిస్టర్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పార్ట్ 2లో చెప్పాం కదా ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్ ఎంత సైజు ఉంటుందో అది నానోమీటర్. అది ఏం చేస్తుంది, నానోమీటర్ అన్నది దాని సైజుని చెప్తుంది. ఓకే, చిన్న నానోమీటర్ ఈక్వల్ టు మోర్ ట్రాన్సిస్టర్స్, మోర్ ట్రాన్సిస్టర్ ఈక్వల్ టు వెరీ స్పీడ్, వెరీ స్పీడ్ ఈక్వల్ టు లెస్ హీట్, లెస్ హీట్ ఈక్వల్ టు బెటర్ బ్యాటరీ. ఓకేనా, బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్లో చిన్న చెఫ్ రూమ్లో అందరూ వచ్చి వర్క్ చేస్తే, చెఫ్స్ అందరూ వచ్చి వర్క్ చేస్తే ఇరుగ్గా ఉంటుంది, బట్ అదేంటి, ఒక రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఇది కూడా అలాగే, చిన్న నానోమీటర్ అంటే చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే మనకి చేసేస్తుంది, అంటే రిజల్ట్ అయితే మనకి స్పీడ్గా పంపిస్తుంది, ప్రజెంటేషన్ చేస్తుంది. సో ఈ పాయింట్ అయిపోయింది కాబట్టి మీ అందరికి ఉన్న క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టాప్ ప్రాసెసెస్ ఇన్ 2025 విత్ మొబైల్ అండ్ ల్యాప్టాప్స్. ఓకేనా, ఫస్ట్లో ఉన్నది అయితే మనకి యాపిల్ A17 Pro, యాపిల్ వాళ్ళ ప్రాసెస్ అనమాట, A17 Pro. సో ఇది వచ్చేసి 3 నానోమీటర్ ఉంది, 3 నానోమీటర్. ఓకే, అదే చిన్నది, చాలా స్పీడ్ ఉంటుంది, ఆక్టో కోర్ కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 4 నానోమీటర్ ఆక్టో కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 4 నానోమీటర్ ఆక్టో కోర్. ఓకే, ఏది నేను బెస్ట్ అయితే చెప్పండి, మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే అర్థం కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ చూడండి, అర్థమైపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ప్రాసెస్ టాప్లో ఫస్ట్ వచ్చేసి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ఉంది, 4 నానోమీటర్ అప్ టు 16 కోర్స్ ఉంది. నెక్స్ట్ AMD Ryzen 9 వచ్చేసి 5 నానోమీటర్ 16 కోర్స్ ఉన్నాయి. సో 3 నానోమీటర్ అంటే లేటెస్ట్ అండ్ బెస్ట్. ఓకేనా, 3 నానోమీటర్ మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికల్లా. సో 3 నానోమీటర్ అంటే లేటెస్ట్ అండ్ బెస్ట్ అని అర్థం. సో ఇప్పుడు మనం పాయింట్ 4కి వచ్చేస్తే కోర్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంటెల్ i9 16 కోర్స్, అలాగే AMD Ryzen 16 కోర్స్, ఇలా కోర్స్ని వచ్చాయి కదా. సో వాటి మీద అయితే ఇప్పుడు చెప్తాను. కోర్స్ అంటే కోర్స్ కాదు, కోరస్. ఓకేనా, కోర్స్ కాదు, కోరస్. గైస్, మీకు పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి 500 లైక్స్ అలాగే 500 సబ్స్క్రైబర్ రీచ్ అవుతే నేనైతే పార్ట్ 2 పెడతాను. పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. అలాగే మీ మొబైల్ని టెస్ట్ చేయాలనుకుంటే, డిస్ప్లే టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడైతే నేను ఆ వీడియోని స్కైస్లో ఇస్తాను, వెంటనే చెక్ చేయండి. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 షార్ట్ వీడియో చూడబోతే వెళ్ళి చూడండి, ఇక్కడ స్కైస్లో ఇచ్చేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.